నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సోషల్ మీడియా? లేకుంటే తిడుతుండే ఫుల్ గా మాలలో ఉన్నా వాటి తిరగలేకపోతున్నా. సో ఏ విషయంలో మీకు ఎక్కువ ఇబ్బంది అనిపించింది మీకు అతను మాట్లాడిన మాటల్లో? అంటే మన సనాతన ధర్మం గురించి గలీజ్ గా మాట్లాడిందిగా. అదే గద్ద తీసి ఎక్కడ పెడతా అని చెప్పేసి అట్లా మాట్లాడింది కదా. దాని గురించి కోపం వచ్చింది. దాంతో పాటు ఏదైతే నార్త్ ఇండియాలో ఒక 8 మంది కలిసి ఒక ఆవుని అత్యాచారం చేసిరు, సో హిందువులంతా కూడా ఇట్లాంటి వాళ్ళే అని చెప్పేసి కూడా అతను మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? హిందువుల గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడుతా ఉన్నారు. సోషల్ మీడియాలో లేకుండా చేయాలి అంతే. అంతే. ఓకే. చాలా మంది ఏమంటున్నారు అంటే సోషల్ మీడియాలో 18 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆ ఫాలోవర్స్ అంతా కూడా తలుచుకుంటే ఇతన్ని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇది సాధ్యం అవుతుంది అంటారా? మన ఇండియాకి వస్తే సాధ్యం అవుతుంది, కాకపోతే ఇండియాలో లేడుగా. ఓకే. ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అయినది? వేసేస్తారు. చేసేస్తారు. చాలా మంది కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. కోత తవ్వి కోతలో పాతేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేడుగా, ఎక్కడో ఫారెన్ లో ఉన్నాడు. ఓకే. ఇండియాకి వస్తే మన వాళ్ళు ఊరుకుంటారా హిందువులు? ఓకే. సో దాంతో పాటు అతను ఎవరైతే గరకపాటి గారిని కూడా టార్గెట్ చేస్తూ తను ఒక మాట మాట్లాడడం జరిగింది. చాలా అసభ్యకరంగా మాట్లాడారు. సో అట్లాంటి పెద్దవాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా అనేది అయితే ఉంటది. సో దాని గురించి ఏం చెప్తారు? తెలియదు. అంటే ఆ రకంగా అంటే అతను చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడడం అనేది మీరు ఎట్లా చూస్తారు? రెస్పెక్ట్ ఇవ్వాలి అందరికి. ఓకే. దాంతో పాటు ఇప్పుడున్న నవే డేస్ లో కట్టు బొట్టు అనేది ఖచ్చితంగా మన ఆచార సంప్రదాయాల్లో ఉంటా ఉంటది. సో మన ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఈ కట్టు బొట్టుకు సంబంధించి చీర ఏ రకంగా కట్టుకోవాలనేది ఉంటది కదా, దాని గురించి. గలీజ్ తయారవుతారు ఇప్పుడు అమ్మాయిలు మొత్తం. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అనే దాని గురించి చెప్తారా? అంతే అన్న, గలీజ్ అయిపోయింది మొత్తం. మారరు. సిటీకి వచ్చి ఇంకా గలీజ్ అయిపోతారు. పల్లెటూరుకి వెళ్ళి వచ్చి ఇంకా గలీజ్ అయిపోతారు. మారాలి అంటే మన సనాతన ధర్మం హిందువులు అందరూ అసలు ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలి. మొత్తం గలీజ్ తయారవుతారు మొత్తం అమ్మాయిలు. స్వామి, ఒకప్పుడు ద్రౌపది వేషంలో ఒకప్పుడు చీర లాగినందుకే మహాభారత యుద్ధం జరిగిందని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు అదే చీర కట్టుకోండి అని చెప్పేసి అన్నటువంటి శివాజీని ఇలా ట్రోల్ చేయడం కావచ్చు, లేకపోతే అతన్ని టార్గెట్ చేసి చాలా మంది ఇబ్బంది పెట్టారు. సో దీని గురించి అతను మంచి మాట్లాడిండా చెడు మాట్లాడిండా? మాట్లాడండి, మంచిగా బట్టలు వేసుకోండి అని చెప్పాను అంతే. సో ఇలా అప్పుడు చీర లాగినందుకు యుద్ధం అయితే ఇలా చీర కట్టుకోండి అన్నందుకు ఇలా యుద్ధం జరిగేటట్టు ఉందంటారా? ఉంది. మారరు అమ్మాయిలు, మా ఇష్టం అది అంటారు. సో ఫైనల్ గా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాన్ వేషణ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పెద్ద వేస్ట్ వాడాడు సాంసన్. వేస్ట్ వాడ లేపేయాలి. అసలు సోషల్ మీడియాలో రాకుండా వేయాలి మన హిందువుల గురించి మాట్లాడేటోళ్ళని. ఇలా నాన్ వేషణ అనే ఒక అన్వేష్ ఒక్కడే కాకుండా చాలా మంది కూడా సనాతన ధర్మం గురించి కానీ లేకపోతే హిందువుల గురించి ఎస్పెషల్లీ టార్గెట్ చేస్తూ చాలా మంది ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ రకంగా మీరు ధమ్కిద్దాం అనుకుంటున్నారు? దొరికితే చంపేస్తారు హిందువులు. ఒకే మాటనా? ఒకే మాట. మన సనాతన ధర్మం గురించి గలీజ్ గా మాట్లాడినా, గలీజ్ పనులు చేసినా చంపేస్తారు.